విజయ న్యూస్ ముందుగా బులెటిన్లోని హెడ్లైన్ చూద్దాం. విజయవాడలో టూరిజం సదస్సు క్యారవాన్లను ప్రారంభించిన సీఎం చంద్రబాబు 2 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యం. బాబు రామ్దేవ్తో కలిసి క్యారవాన్లను ప్రారంభించిన సీఎం. ఫోన్ ట్యాపింగ్ విచారణ ఏమైనా డైలీ సీరియలా అని ఎంపీ రఘునందన్ రావు ఆగ్రహం. మొట్టమొదట తన ఫోనే ట్యాప్ అయిందని వెల్లడి. కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు ఒక్కటయ్యాయని ఆరోపణ. ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ విచారణకు హాజరైన ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి. కేసీఆర్ కేటీఆర్లకు శిక్ష పడితేనే ఇలాంటివి పునరావృతం కాబోవని వ్యాఖ్య. ట్యాపింగ్ పై ఫిర్యాదు చేసినందుకే తనపై కక్ష సాధింపు చర్యలు చేపట్టారని ఆరోపణ. మావోయిస్టుల లేఖపై స్పష్టత లేదన్న మంత్రి సీతక్క. అసభ్యంగా దూషించడం బాధాకరమని సీతక్క ఆవేదన. ఆదివాసుల హక్కుల కోసం పోరాటం కొనసాగిస్తామని వెల్లడి. ఇక డీటెయిల్ చూస్తే విజయవాడలో జరిగిన టూరిజం కాన్క్లేవ్ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు యోగా గురువు బాబా రామ్దేవ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా పర్యాటక కారవాన్లను వారు కలిసి ప్రారంభించారు. టూరిజం రంగంలో భారీగా అభివృద్ధి చేయాలన్న దిశగా ప్రభుత్వం దృష్టి పెట్టిందని చంద్రబాబు తెలిపారు. 2 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడుల లక్ష్యంతో ఈ కాన్క్లేవ్ ను నిర్వహించామన్నారు. పర్యాటక రంగాన్ని ఆదాయ వనరుగా మార్చేలా ముందుకెళ్తున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి టూరిజం రంగానికి చెందిన జాతీయ, అంతర్జాతీయ ప్రతినిధులు, పారిశ్రామికవేత్తలు హాజరయ్యారు. I am promoting Quantum Valley with artificial intelligence. That is the beauty of today's technology penetration. All of us are talking about technology. Now data is available, historical data. Global knowledge is available. Artificial intelligence and quantum computing is a reality. Real time data can be collected through satellite, drones, IoTs, wearables, sensors, CCTV cameras. Then decision making will be taken real time. Decision will be communicated real time across the cross sections. One example I am giving you in government. Now we are providing 703 services. As on today, 500 services we are providing online. By August 15th of this year, all services will be provided online through WhatsApp governance. Nobody, no need to come to any. Even all investors, I am telling you, you do not come to office. You need not go to any office, any officer. Automatically, they have to clear. That is the system we are building. Now people are saying, with all these things we will lose jobs. Now how to create jobs? Only the way tourism is only the sector where we can create excellent jobs. I am promoting Quantum Valley with artificial intelligence. రేవంత్ రెడ్డి పాలనలో రాక్షసత్వపు తంతు కొనసాగుతుందని మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య మండిపడ్డారు. నల్గొండ జిల్లా నకరికల్ మండలంలోని మంగళపల్లికి చెందిన బీఆర్ఎస్ కార్యకర్త కందికంటి నాగేంద్రబాబును అక్రమంగా అరెస్టు చేశారంటూ నకరికల్ పోలీస్ స్టేషన్ ముందు బీఆర్ఎస్ నేతలు నిరసనకు దిగారు. సోషల్ మీడియాలో పోస్టు పెట్టినందుకే అరెస్టు చేశారంటే ఇది గాంధేయ విలువలేనా అని ప్రశ్నించారు. తమ కార్యకర్తను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ అరెస్టు చేయడమే కాదు, ఊరిలోకి వస్తే చంపుతామని బెదిరిస్తున్న వారిపై కూడా చర్యలు తీసుకోవాలని కోరారు. పోలీసుల పద్ధతి మార్చుకోకపోతే తీవ్ర పరిణామాలు ఎదురవుతాయని హెచ్చరించారు. బట్టలిప్పుకున్నాడు ఆయన మీరు చేసే కాక మీరు బట్టలు ముక్కులు గది చేస్తున్నారు. మీరు చేసేవాని మీకు జిజ్జెట్ ఉంటే బాగుంటుంది, డిపార్ట్మెంట్ గౌరవం కాకపోతే బాగుంటుంది. మీరు ఏమన్నా ఏం పెట్టినా పిల్లల పోస్ట్ ఏమో నడుస్తుంది. ఏం పెట్టారు బాబాజీ నువ్వు ఏం పెట్టిండు సోషల్ మీడియా ఏం పెట్టిండే? చనిపోయినప్పుడు 10,000 రూపాయలు ఇచ్చే బదులు బతుకున్నప్పుడు ఇల్లు కట్టిస్తే బాగుంటుంది అన్నాడు. ఎవరికేమో మాట అంటే నేనే ఇవ్వచ్చు 10,000, ఇంకోటి వచ్చు, ఇంకోటి ఎవరైనా ఇవ్వచ్చు. బతుకున్నప్పుడు ఇల్లు కట్టిస్తే బెటర్ ఉంటుంది. చచ్చిపోయిన 10,000 ఇస్తున్నా బతుకున్నప్పుడు సాయం చేస్తే బాగుంటుంది అన్నాడు. ఏం నొప్పి దానికి, ఏం బాధ అనిపిస్తుంది దానికి?
ఆగమేఘం తీసుకొచ్చి హ్యాండిక్యాప్ పిల్లలు లొకేషన్ చూసి పట్టుకురాను. ఏం ఎంక్వైరీ మీరు చేయవలసిన ఎంక్వైరీ చేయాలంటే చేయరు. రైతుల మోటార్లు పైపులు ఎరగొట్టి పలగొడితేనే మీరు ఎంక్వైరీ చేయరు, ఉల్టా వాళ్ళ మీద కేసులు చేస్తారు. కానీ మీరు పాపాయిదంతా కూడగట్టుకుంటారు. 2 సంవత్సరాల లోపల ఆ పాపేశ్వరం ఆఫీస్ కంటే బయట నెట్టేస్తారు. ఖచ్చితంగా మీకు మూల్యం చెల్లిస్తారు ప్రజలు. రేపు అధికారం వచ్చే రోజు కూడా ఇదే పరిస్థితి మీరు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇది మంచి సాంప్రదాయం కాదు. న్యాయ వ్యవస్థను కాపాడండి, ప్రజాస్వామ్యం ల్యాండ్ ఆర్డర్ని కాపాడాలి. కానీ చట్టపరంగా చట్టానికి విరుద్ధంగా మీరు మా పిల్లల మీద మా కార్యకర్తల మీద మీరు కేసులు కట్టుకుంటూ పోతే చూస్తూ ఊరుకోవడానికి సిద్ధంగా లేము. ఇప్పటికి 18 నెలలు అయ్యేది పోయేది గవర్నమెంట్ తోటి. ఇంతకంటే ఎక్కువ కట్టుకుంటారు, 2 కేసులు కట్టుకుంటాం. కానీ మేము కూడా ప్రజాక్షేత్రం మీ బట్టలు పీకే కార్యక్రమం చేస్తాం. మీ డిపార్ట్మెంట్ గౌరవిస్తున్నాం. మీరు దిగజారు చేస్తే మేము కూడా మీరు ఎక్కడి నుంచి చేయాలని మేము ఆలోచిస్తాం. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో మాకున్న పద్ధతిలో న్యాయ వ్యవస్థ ద్వారా ఏ రకంగా ముందుకు పోతాం. కానీ అతిమీరి మీరు పనిచేయడం అనేది మంచిది కాదు. ఇప్పటికైనా మీరు పద్ధతి మార్చుకోవాలని చెప్పి రాజశేఖర్ సిఐ గారికి విజ్ఞప్తి చేస్తూ, పురాతన కాలంలో భార్యలు భర్తల రక్షణ కోసం దేవుళ్లను ప్రార్థించేవారని, కానీ ఇప్పుడు భార్యలే భర్తలను హత్య చేస్తున్నారని సీనియర్ కాంగ్రెస్ నేత వి హనుమంతరావు వ్యాఖ్యానించారు. హైదరాబాద్లో లివ్ ఇన్ రిలేషన్లు పెరుగుతున్నాయని, హైటెక్ సిటీ ప్రాంతంలో ఈ తప్పుడు సంస్కృతి తగ్గించాల్సిన అవసరం ఉందన్నారు. లివ్ ఇన్ హాస్టళ్లను పూర్తిగా మూసివేయాలని మంత్రి శ్రీధర్ బాబుకు లేఖ రాస్తానని తెలిపారు. ప్రేమంటే పెళ్లి చేసుకోవడం, కానీ తల్లిదండ్రులను జీవిత భాగస్వాములను చంపడం మానుకోవాలని, ఇలాంటి సంస్కృతి వ్యతిరేకంగా సమాజం గలమెత్తాలన్నారు. అయిన తర్వాత ఇక నీవు ఎమర్జెన్సీ గురించి మాట్లాడవద్దు అంటున్నా. మేము మాట్లాడుతున్నామా? గుజరాత్ లో ఎన్ని ఇన్సిడెంట్స్ జరిగినాయి ఆ రోజులలో. ఇదే నరేంద్ర మోడీ నాయకత్వంలో జరిగింది. కానీ కోర్టు తీర్పిచ్చిన తర్వాత మేమేమంటలేము. మీరెందుకే మాటికి ఎమర్జెన్సీ మాట్లాడతారు? ఇది కేవలం ప్రజల దృష్టి మళ్లించడానికి, కాంగ్రెస్ ను బదనాం చేయడానికి, సోనియా ఇందిరాగాంధీని అవమానపరచడానికే ఈ నాటకం నడుస్తుంది. ఇప్పటికన్నా బీజేపీ ఆర్ఎస్ఎస్ మిత్రులను కోరుతున్నా, ఈ ఎమర్జెన్సీ దుకాణం బంద్ చేయండి బాబు. మీ నాయకుడు అన్నాడా లేదా? హోమ్ మినిస్టర్ ఏమన్నాడు? రాజ్యాంగం రాసినటువంటి వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్ ను అవమానం చేసిందా లేదా? 6 సార్లు ఆయన పేరెత్తి మీరు దేవునన్న జ్ఞాపకం చేస్తే స్వర్గానికి పోతారు, ఇదొక ఫ్యాషన్ అయిందన్నారు. ఏం మాట్లాడతారా బాబు? మీకు ప్రజల సమస్య తెలుసుకో. ఇవాళ అదే మా రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు నడిచిన తర్వాత we come to the power, we'll conduct a caste based అన్నారు. నువ్వు 10 ఏళ్ళు ఉన్నావు, 3 సార్లు కలిసిన మా జనాభా ప్రాతిపదికంగా హైయెస్ట్ మా జనాభా ఉన్న దాని ప్రకారం మాకు ఒక సెపరేట్ మినిస్ట్రీ అన్నావు, ఇయ్యలే. అదే విధంగా నువ్వు ఇంకోటి ఏం చేసినావు? కులగన జరుపుకున్నావు, కులగన జరపలే. అదే రాహుల్ గాంధీ అన్నాడు, వీ కమ్ టు ది పవర్, వీల్ కండక్ట్ క్యాస్ట్ వైజ్. అంతతో ఆగలే. ఇట్ ఈస్ ఎక్స్రే అన్నాడు. కింది స్థాయిలో ప్రజలు ఏ విధంగా బతుకుతున్నారు దాని ప్రకారంగా వారికి న్యాయం జరగాలన్నారు. 90% ఉన్న జనానికి 10%లే ఎంజాయ్ చేస్తున్నారని కూడా చెప్పడం జరిగింది. కనుక ఈ ఎమర్జెన్సీ ఇష్యూను ఇప్పటితో ఆపుట్రా బాబు. టీడీపీ మేనిఫెస్టోకు గ్యారంటీ కార్డు ఇచ్చిన చంద్రబాబు యోగా డే రోజు చనిపోయిన వారికి కూడా సర్టిఫికేట్లు ఇచ్చారని ఎద్దేవా చేశారు. వైఎస్ఆర్సీపీ నేత గుడివాడ అమర్నాథ్ అనకాపల్లి జిల్లాలో ఆయన మాట్లాడుతూ చంద్రబాబు మాటలని అబద్దాలేనన్నారు. ప్రజలను మోసం చేయడం చంద్రబాబు ప్రత్యేకతగా మారిందన్నారు. గ్యారంటీ కార్డుతో ప్రజలను మోసం చేయాలని చూస్తున్నారని విమర్శించారు. ఈ హామీలను అమలు చేయడం అసాధ్యమని తమ పార్టీ ఎన్నికల ముందు నుంచే చెబుతోందన్నారు. ప్రజలు మళ్లీ చంద్రబాబుకు నమ్మకమివ్వరని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో ఉన్నటువంటి ఓటర్స్ ఎవరైతే ఉన్నారో వారందరికి కూడా మెసేజ్లు పంపించి మీకు సంవత్సరానికి ఎంత వస్తుంది, 5 సంవత్సరాలకి ఎంత వస్తుంది, ఇది చంద్రబాబు నాయుడు గారు షూరిటీ, ఇది మీ అందరికీ గ్యారంటీ అని చెప్పినటువంటి మాటలు. దీనికి గ్యారంటీ కార్డు కూడా ఉందండోయ్. ఇగో ఈ గ్యారంటీ కార్డు మనం ఏ కుక్కర్ కొనుక్కుంటేనో, లేకపోతే ఫ్రిడ్జ్ కొనుక్కుంటేనో, లేకపోతే ఏసీ కొంటే ఎలాగైతే ఈ వారంటీ గ్యారంటీ కార్డులు ఇస్తారో, చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వస్తే ఆయనకు ఓటేసి అధికారం ఇస్తే ఇది గ్యారంటీ కార్డు. ఇవి కూడా ఇచ్చారు ప్రజలకి. ఉదాహరణకి దీని మీద కూడా క్యూఆర్ కోడ్ ఉంది. పెద్దలు ఎన్టీ రామారావు గారు, అచ్చెన్నాయుడు గారు, అప్పట్లో రాష్ట్ర అధ్యక్షుడు అనుకుంటా, బాబు లోకేష్ బాబు,
పక్కన చంద్రబాబు. ఇందులో ఉదాహరణకి మౌనిక అని చెప్పి ఒక అమ్మాయి, రాజంపేట నియోజకవర్గం. ఈ అమ్మాయికి ఇచ్చినటువంటి గ్యారంటీ కార్డు ఇది. ఇలా రాష్ట్రంలో ఎవరైతే నమ్మి నిజంగా మాకు వస్తాయని చెప్పి ఆశపడినటువంటి వారు, లేకపోతే వారికి ఓటేసినటువంటి వారు, వారిని నమ్మినటువంటి వారు, వారందరికీ ఇచ్చినటువంటి ఈ గ్యారంటీ కార్డు. ఇందులో కూడా 5 కోట్ల ఆంధ్రుల భవిష్యత్తుకు గ్యారంటీ ఇస్తూ తెలుగుదేశం పార్టీ హామీలుగా ఇస్తున్న పథకాలు మహాశక్తి, యోగలం, అన్నదాత, ఇంటింటికి నీరు, బీసీలకి రక్షణ చట్టం, పూర్ టు రిచ్, ఇవన్నీ కూడా దీంట్లో ఈ కార్డు మీద కలర్ఫుల్గా ఉంటుందని చెప్పి మెన్షన్ చేస్తూ ఇచ్చినటువంటి గ్యారంటీ కార్డు. దీని మీద రాసింది కూడా అదే, భవిష్యత్తుకు గ్యారంటీ కార్డు అని చెప్పి మెన్షన్ చేస్తూ వారి మేనిఫెస్టోలో భాగంగా ఇచ్చినటువంటి కార్డు. ఇవి పథకాలు. ఇగో ఇది కూడా బాగుందండి. బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ అభినందనలు. ఆల్రెడీ అభినందన తెలియజేస్తూ 2,40,000 రూపాయలు. తనపై వచ్చిన మావోయిస్టుల లేఖపై మంత్రి సీతక్క స్పందించారు. ఆ లేఖ నిజంగా మావోయిస్టులదేనా లేదా అన్న విషయంపై ఇప్పటికీ స్పష్టతనిద్దన్నారు. లేఖలో లేని విషయాలని పత్రికలు, కొన్ని మీడియా సంస్థలు విచ్చలవిడిగా ప్రచారం చేస్తున్నాయన్నారు. మహిళగా తనపై అసభ్య పదజాలంతో దాడి చేయడం బాధాకరమన్నారు. ప్రజల కోసం ఎల్లప్పుడూ పోరాటం చేస్తానని, తాను నమ్ముతానని, అట్టడుగు వర్గాలు, ఆదివాసుల సంక్షేమమే తన ముఖ్య లక్ష్యమని స్పష్టం చేశారు. రాజకీయ కక్షతో తనపై లెక్చర్లు ఇవ్వడం సబబు కాదన్నారు. కాపాడుకుందాము ఈరోజు. అందుకనే రొయ్యూరులో ఏదో ప్రయత్నం చేస్తే వాళ్ళ ఇళ్ల స్థలాల కోసం వాళ్ళు అక్కడికి వచ్చారు. కాబట్టి ఇళ్ల స్థలాలది అది ఇస్తామని మేము చెప్పడం జరిగింది. దాన్ని కొంతమంది ఆ లేఖను ఇష్టానుసారంగా ఒక ఆడ మనిషిని కూడా చూడకుండా ఒక పేపర్ వాళ్ళు అయితే సిగ్గు లేదా అది ఇది అని అన్నారని, వార్నింగ్ ఇచ్చిరని. సరే, తప్పులు చేస్తే ఏదైనా ఉంటే సరి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. ప్రజలు వార్నింగ్ ఇచ్చినా, ప్రజాప్రతినిధులు వార్నింగ్ ఇచ్చినా స్వీకరిస్తాం. ప్రజల కోసం మా పనితనాన్ని మెరుగుపరుచుకుంటాం. ఇంకా ప్రజల అభివృద్ధి కోసం, సంక్షేమం కోసం ముందుకు పోతాం తప్ప వెనకడుగేసేది ఉండదు. ప్రజల కోసం ఎప్పుడూ కూడా నిలబడతాం. ఆదివాసుల కోసం నిలబడతాం, అట్టడుగు వర్గాల కోసం నిలబడతాం, కష్టాల్లో ఉన్నటువంటి వాళ్ళ కోసం సాధ్యమైన. నేను మనిషినే. గతంలో నేను ఆదిలాబాద్ ఇన్ఛార్జిగా ఉన్నా కాబట్టి అక్కడ కూడా అనేక సార్లు ఫారెస్ట్ సమస్యలు వచ్చినప్పుడు చేసినాం. గతంలో బీఆర్ఎస్ గవర్నమెంట్ లో 3 నెలల పిల్లను బయట పెట్టి తల్లులను జైలేసినటువంటి సంఘటన. చెట్లకు కట్టేసి కొట్టిర్రు. ఒకటి మొన్న ఇక్కడ బుర్గంపాడులో జరగగానే అదేంటి వాస్తవ రిపోర్ట్ తెమ్మని చెప్పినాం. సురేఖ గారితో మాట్లాడినాం. సురేఖ మేడం కూడా రిపోర్ట్ తెప్పిస్తుంది. దాని మీద ఖచ్చితంగా యాక్షన్ తీసుకోమని అంటాం. కాబట్టి ఎవరిని ఏ మూలాలలో మేము మా ప్రజలకు సంబంధించినటువంటి సేవ చేసే మూలాలను ఎప్పుడు మర్చిపోం. బతుకున్నంత కాలం ప్రజల కోసం పనిచేస్తాం, ప్రజల హక్కుల కోసం పనిచేస్తాం. ప్రజల ఇప్పుడు అధికారంలో కాబట్టి అభివృద్ధి కోసం పనిచేస్తాం తప్పకుండా. కాబట్టి కొంతమంది చాలా సంతోషపడుతూ ఒక ఆదివాసీ బిడ్డను టార్గెట్ చేసిరని కొంతమంది రాజకీయ నాయకులు చాలా ఉత్సాహపడుతున్నారు. ఈడ లేనిది ఉన్నట్టుగా. అయ్యా నాయన, నిన్నటిదాకా మీరే అధికారంలో ఉన్నారు, మరి ఆడ ఎందుకు ఇయ్యలే? శంకరాజపల్లెలు ఎందుకు ఇయ్యలే? ఇడ జలగాంచ కట్టెలతో చెట్లకు కట్టేసి ఎందుకు కొట్టిరు? ఇదే భద్రాద్రి కొత్తగూడెంలో అనేక మందిని ఇబ్బంది పెడితే అక్కడ ఫారెస్ట్ ఆఫీసర్ మీద కూడా దాడి చేసిరు. ఆదిలాబాద్ లో జైల్లో పెట్టిరు, చెట్లకు కట్టేసి కింద కొట్టిరు. ఇవాళ ఏదో ఒలుకోబోస్తున్నారు టీఆర్ఎస్ నాయకులు. కొన్ని మాట్లాడండి. ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వమే అటవీ హక్కుల చట్టం తెచ్చింది. పురాతన సాంప్రదాయాలను ప్రతిబింబించే పూరి జగన్నాథ రథోత్సవం అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. ఉదయం నుంచి వందలాదిగా భక్తులు జగన్నాథ స్వామిని దర్శించేందుకు తరలివచ్చారు. రంగురంగుల దుస్తులు ధరించి హారతులతో స్వామివారిని పలకరిస్తూ ఉత్సాహంగా రథాన్ని లాగుతున్నారు. భక్తుల నినాదాలతో ప్రాంతం మార్మోగింది. రథోత్సవం సందర్భంగా అధికారులు భారీ భద్రత ఏర్పాటు చేశారు. స్వచ్ఛత, శానిటేషన్ ఏర్పాట్లతో పాటు వైద్య సౌకర్యాలను కూడా సిద్ధం చేశారు. పూరి జగన్నాథ ఆలయం వద్ద జరిగిన ఈ ఉత్సవాన్ని ప్రత్యక్షంగా వీక్షించేందుకు వివిధ రాష్ట్రాల నుంచి భక్తులు చేరుకున్నారు. ఈ పర్వదినాన్ని ఆధ్యాత్మికంగా తీర్చిదిద్దేందుకు ఇస్కాన్ సభ్యులు కూడా సేవలందిస్తున్నారు.
ఎన్నికల ప్రచారంలో చంద్రబాబును మించిన వారే లేరన్నారు వైఎస్ఆర్సీపీ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి. సింగనమలలో పార్టీ కార్యాలయం ప్రారంభించి చంద్రబాబు మేనిఫెస్టో రీకాలింగ్ కార్యక్రమంలో పాల్గొన్నారు. సంపద సృష్టిస్తానన్న చంద్రబాబు ఇప్పుడేం చేస్తున్నారో చెవిలో చెప్పాలంటున్నారు అంటూ విమర్శించారు. హామీలను తేలికగా ఇచ్చే చంద్రబాబు అమలు విషయంలో మాత్రం బాధ్యతలే లేకుండా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల్లో ఏడాదిలోనే ప్రభుత్వం మీద వ్యతిరేకత స్పష్టంగా కనిపిస్తున్నదన్నారు. వైఎస్ఆర్సీపీని నిర్వీర్యం చేయాలన్న కక్షతో చంద్రబాబు నేతలపై దాడులు చేసి అక్రమ కేసులు పెడుతున్నారని ఆరోపించారు. స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంపై ఆధారాలతోనే కేసులు పెట్టామని తెలిపారు. అలాగే ఎంత బాకీ పడ్డాడో లాస్ట్ ఇయర్ ఆయన గత సంవత్సరంగా అది కూడా వాళ్ళ లెక్కలు వేసుకోవడానికి కూడా ఒక ఫార్మాట్ దాంట్లో పట్టి పెట్టి ఒక క్యాంపెయిన్ ప్రారంభమైంది. ఆల్రెడీ మన అధ్యక్షులు మన ప్రియతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించారు, మీరు చూశారు కూడా. అందులో భాగంగా ఉమ్మడి అనంతపురం జిల్లాలో కూడా ఈరోజు అది లాంచ్ చేస్తున్నాం. ఆ కార్యక్రమం కూడా ఇక్కడ ఉంది. అదొక మంచి సందర్భం. సో ఈ సందర్భంగా ఇక్కడ మీరందరూ వచ్చారు. ఏం మాట్లాడాలంటే నిజంగా అర్థం కావడం లేదు. ఎందుకంటే గతంలో మనం ప్రభుత్వంలో ఉన్నప్పుడు 5 ఏళ్ల పాటు 19 నుంచి 24 వరకు జగన్మోహన్ రెడ్డి గారు ఏమేం చేశారో చిట్టా విప్పి చదవాలంటే రోజంతా సరిపోయేది కాదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఏమేం చేయలేదు, అలాగే ఎలా మోసాలు చేశాడు, ఎంత దుర్మార్గంగా వ్యవహరిస్తున్నాడు, వ్యవస్థలన్నింటినీ ఎట్లా భ్రష్టు పట్టించారు, ఇవి చెప్తూ పోవాలంటే బహుశా వారమైనా సరిపోయట్లేదు. జగన్మోహన్ రెడ్డి గారు 10 ఏళ్ళు 15 ఏళ్ళు ముందుకు తీసుకెళ్తే 5 ఏళ్లలో ఒకేసారి 15 ఏళ్ళు వెనక్కు సంవత్సరంలోనే తీసుకెళ్లగలిగిన ఘనత చంద్రబాబు నాయుడు సాధించినాడు. ఆ రకంగా రికార్డ్ అయింది. ఇది గిన్నీస్ బుక్లో ఎక్కించవచ్చు కావాలంటే. బహుశా ప్రపంచ చరిత్రలో ఎవ్వరూ కూడా ఒక్కటంటే ఒక్కటి కూడా సరిగా అమలు చేయకుండా, ఒకటంటే ఒకటే ఎందుకంటే పెన్షన్తో సహా ఆయన రాగానే పెన్షన్ ఇచ్చాడు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో తన ఫోన్తో పాటు తన భార్య ఫోన్ను కూడా ట్యాప్ చేశారని మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి ఆరోపించారు. బెదిరింపుల కారణంగా 2 వారాలు బెంగళూరుకు పారిపోయి హోటల్లో తలదాచుకున్నానన్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్, కేటీఆర్ పాత్రపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇది టెక్నికల్ కేసు కాదని రాజ్యాంగ విలువలకు వ్యతిరేకంగా జరిగిన కుట్రగా పేర్కొన్నారు. ఈ అంశాన్ని పార్లమెంటులో ప్రస్తావించి దేశ ప్రజలకు నిజాలు వెల్లడిస్తానన్నారు. ట్యాపింగ్లో పాల్గొన్న వారిని వదిలిపెట్టకూడదని, కఠినమైన శిక్షలే విధించాలని స్పష్టం చేశారు. బాధితులుగా తాము న్యాయపరంగా పోరాటం చేస్తామన్నారు. వీళ్ళతో సాధ్యం కాకుండా వేరే కేంద్ర ఏజెన్సీస్ను ఇన్వాల్వ్ చేయాలి. దాని తర్వాత మేము తప్పనిసరి పార్లమెంట్లో లేస్తాం. ఈసారి ఎట్లా ఎంపీల ఫోన్ ట్యాపింగ్ ఎస్పెషల్లీ అది కూడా ప్రాపర్ సుమూతుంటేనే చేయవచ్చు. ఎంపీలకు ప్రత్యేకంగా 2019లో నేను ఎంపీ ఉన్నప్పుడు నేను ట్యాప్ చేసినప్పుడు తర్వాత అది ఎక్కడ ఆగిందంటే సుబూత్ ఎక్కడ ట్రైల్ ఎండ్స్ హియర్ అంటారు కదా, ట్రైల్ ఎండెడ్ అట్ హోమ్ సెక్రటరీ. ఎందుకంటే హోమ్ సెక్రటరీయే బై ద వే నేను ఇప్పుడు చెప్తున్నాయన్నీ కూడా ఆర్డినరీ ఫోన్ కాల్స్, మన పెగాసిస్ వాట్సాప్ సిగ్నల్ కాదు, ఆ ట్యాపింగ్ వే అవి. ఇంకా ఆ సుబూట్లు నాకు చూపెట్టలేదు. వాళ్ళు పెగాసిస్ కొన్నరా లేదా అని అడిగితే వాళ్ళు నాకు సమాధానం ఇవ్వలేదు. ఎందుకంటే వాళ్ళు నన్ను ఇంటరాగేట్ చేస్తుంది, ఇవ్వలేదు. ఆ పెగాసిస్ గురించి మాట్లాడతలేను, వాట్సాప్ కాల్స్ గురించి మాట్లాడతాను, సిగ్నల్ కాల్స్ గురించి, నార్మల్ ఫోన్స్ గురించే మాట్లాడుతున్నాను. సో ట్రైల్ ఎండ్స్ హియర్ అంటే ఇక్కడ హోమ్ సెక్రటరీ దగ్గర, అక్కడి నుంచి ప్రభాకర్ రావు కనెక్ట్ చేయాలి, ప్రభాకర్ రావు నుంచి కేసీఆర్ కొడుకు కనెక్షన్ చేయాలి. అది సుబూట్లు ఎట్లా వస్తాయి? సర్కమ్స్టాన్షియస్ ఎవిడెన్స్లో కూడా సెంటెన్స్ చేయవచ్చా? ఇవన్నీ కూడా కోర్టులు తెరవాలి. కానీ ఇవి అయిపోయే వరకు తెలంగాణ ప్రజలు ఊరుకున్నారు. ఈ ఓడగొట్టి మీ దరిద్రం అయితే పోయింది తెలంగాణ నుంచి, ఈ కుటుంబ పాలన అయితే పోయింది తెలంగాణ నుంచి. కానీ వీళ్లకు నిజమైన రేపు కూడా ఇటువంటి జరగొద్దు. ముఖ్యంగా ఈ రీజనల్ పార్టీస్ వల్ల ఇట్లనే ఉంటాయి కుటుంబ పాలనలు.
సూర్యాపేట జిల్లా పాలకీడు మండలం జాన్ బహాడ్ ఎత్తిపోతల పథకాన్ని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గోదావరి నదిపై ప్రాజెక్టులను గతంలోనే పూర్తి చేసి ఉంటే బనకచెర్ల వివాదం వచ్చేది కాదన్నారు. ప్రాజెక్టుల ప్రణాళికలో తప్పిదాలు చేసి రైతులకు నీటిని అందించలేకపోయినా దురదృష్టకర పాలన బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఉండిందని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సాగునీటి ప్రాజెక్టులకు ప్రాధాన్యతనిస్తూ రైతులకు న్యాయం చేయడానికి కృషి చేస్తున్నామన్నారు. సాగునీటి ప్రాజెక్టుల పనులను వేగవంతం చేసి రైతుల భూములకు నీరందేలా ప్రణాళికలు రూపొందిస్తున్నామని మంత్రి ఉత్తమ్ తెలిపారు. ఈ రెండు పంటల్లో ఖరీఫ్ రబీ ఓకే వానాకాలం యాసంగి రెండు పంటలు కలిపి తెలంగాణ రాష్ట్రంలో 281 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం పండించారు. అఫీషియల్ గా భారత ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం తెలంగాణ ఇస్ నెంబర్ 1 ప్యాడీ ప్రొడ్యూసింగ్ స్టేట్ ఇన్ ద కంట్రీ అని వాళ్ళు ప్రకటన కూడా చేశారు. ఓకే ఇది తెలంగాణ 10 ఏళ్లు వాళ్ళు ఉన్నప్పుడు కాలే, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కూడా కాలే. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 23 జిల్లాల కంటే ఎక్కువ, గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం కంటే ఎక్కువ ఈ వానాకాలం యాసంగి పంటలు కలిపి మేం ప్రభుత్వం వచ్చిన తర్వాత 281 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం పండించి రైతులందరికీ మేలు చేసిన ఘనత మా ప్రభుత్వానికి దక్కింది. అదేవిధంగా నిన్న మొన్న మీరు చూసినారు 9,000 కోట్ల రూపాయలు రైతులకి నేరుగా వారి అకౌంట్ లో రైతు భరోసా కింద కూడా ఇవ్వడం జరిగింది. 12,000 ఎకరాల చొప్పున ప్రతి పంటకి 6,000 ఎకరాల చొప్పున మా ప్రభుత్వం జమ చేసిన విషయం కూడా మీరు అందరికీ గమనించారు. ఇప్పుడు కృష్ణా గోదావరి నదీ జలాల విషయానికి వస్తే అసలు గోదావరి నదీ జలాల్లో అసలు ఈ బనకచెర్ల వివాదం ఈ ప్రసక్తే ఉండకపోయేది. గతంలో గోదావరి నదిపై ఉన్న అన్ని ప్రాజెక్టులని టీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తి చేసి ఉంటే, దేవాదుల పూర్తి చేసి ఉంటే. ప్రఖ్యాత వైద్యుడు డాక్టర్ భూమిరెడ్డి మృతి పట్ల తెలంగాణ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పరామర్శ తెలిపారు. ఇటీవల భూమిరెడ్డి కుటుంబ సభ్యులను ఆమె కలిసి ఓదార్చారు. భారతదేశపు తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూకు ఎయిమ్స్ ఆసుపత్రిలో చికిత్స చేసిన ఘనత డాక్టర్ భూమిరెడ్డికి ఉందని గుర్తు చేశారు. అంతటి సేవలందించిన భూమిరెడ్డికి పద్మశ్రీ లాంటి గౌరవం రావాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ఈ విషయంపై కేంద్ర మంత్రి బండి సంజయ్ చొరవ తీసుకుని కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. అలాంటి ఘనత గల వ్యక్తిని గుర్తించి రాష్ట్రం తరపున గౌరవించడం సముచితమని పేర్కొన్నారు. జై తెలంగాణ. అందరికీ నమస్కారం. కరీంనగర్లో భూమిరెడ్డి సార్ అంటే తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. మొత్తం తను ఆల్మోస్ట్ నెహ్రూ గారి టైం నుంచి కూడా వారితో పాటు కలిసి అనేక సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నటువంటి వ్యక్తి. నెహ్రూ గారి చివరి క్షణాల్లో కూడా ఎయిమ్స్ హాస్పిటల్లో వారిని ట్రీట్ చేసినటువంటి వ్యక్తి. తర్వాత కరీంనగర్లో ప్రభుత్వ డాక్టర్లు లేనటువంటి సందర్భంలో సర్జరీ అంటే భూమిరెడ్డి సారే అనేటటువంటి పేరు తెచ్చుకొని ప్రజలకు ఒక నమ్మకం కల్పించి వైద్య వ్యవస్థ మీద చాలా సేవా కార్యక్రమాలు చేసినటువంటి వ్యక్తి. ఆనాడు విదేశాలకు వెళ్ళేటటువంటి ఆస్కారం ఉన్నా కూడా విదేశాలకు పోకుండా ఇక్కడే ఉండాలి, ప్రజలకు సేవ చేయాలనేటటువంటి ఆలోచనతో ఇక్కడే అనేక సంస్థల్ని కూడా ఆయన స్థాపించడం, కరీంనగర్లో మరి రెడ్డి హాస్టల్ లాంటి వాటిని కూడా దగ్గరుండి స్థాపించి సేవా కార్యక్రమాలు ఫోన్ ట్యాపింగ్ కేసులో తొలి బాధితుడిగా తానే ఉన్నానని, అయితే ఇప్పటికీ విచారణకు ఎందుకు పిలవడం లేదని ఎంపీ రఘునందన్ రావు ప్రశ్నించారు. విచారణ వాస్తవానికి డైలీ సీరియల్లా మారిందని తీవ్రంగా విమర్శించారు. చిత్తశుద్ధి ఉంటే పూర్వ ఐపీఎస్ అధికారి ప్రభాకర్ రావును ఇప్పటికీ అరెస్టు చేయకపోవడం ఎందుకని నిలదీశారు. ఈ విచారణ గాంధీ భవన్ పంచాయతీలా మారిందని, కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య అర్థవంతమైన మంతనాలకు ఇది ఉదాహరణగా నిలుస్తుందని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు వ్యవహారం, ఫోన్ ట్యాపింగ్ కేసు 2 ములాఖత్ రాజకీయాల ప్రూఫ్లని రఘునందన్ ఆరోపించారు. సిట్ విచారణలో గాడిద గుడ్డు తప్ప ఎలాంటి చర్యలు కనిపించవని కూడా ఎద్దేవా చేశారు.
అయ్యా ఇంటెలిజెన్స్ పోలీసులు జర గట్టిగానే ఉండ్రి. ఏం జరుగుతుంది? ఎప్పుడు స్టార్ట్ అయింది టెలిఫోన్ ట్యాపింగ్? బయటికి ఎప్పుడు వచ్చింది? ఏడ మొదలైంది పంచాయతీ? ఈ రాష్ట్రంలో దుబ్బాకలో ఉప ఎన్నిక జరిగినప్పుడు పంచాయతీ మొదలైంది. ఉప ఎన్నిక జరుగుతున్నప్పుడు పోలీసులు మా ఫోన్లు వింటున్నారని నేను రోజు అప్పుడున్నటువంటి డీజీపీ కంప్లైంట్లు పెట్టినాను. ఎంత దుర్మార్గంగా పనిచేస్తుంది మీ సిట్ అంటే అక్కడనే కనబడతా ఉంది. గాంధీ భవన్లో పనిచేసే వాళ్ళకి ఇస్తారు, కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలోకి ఇస్తుంది సిట్ నోటీసులు. వాళ్ళందరినీ విచారణ చేస్తున్నాం, స్టేట్మెంట్ రాస్తున్నాం అని చెప్తారు. దుబ్బాక ఉప ఎన్నికల్లో పైసలు పట్టుకున్నామని చెప్పి నా కుటుంబ సభ్యుల్ని, సంబంధం లేని వ్యక్తుల్ని టెలిఫోన్లు ఎన్నుకుంటూ హరాస్ చేసిరని రఘునందన్ రావు అప్పుడున్నటువంటి డీజీపీకి 10 సార్లు కంప్లైంట్ ఇచ్చిండు. ఎన్నికలు అప్పుడు ఇచ్చిండు, ఎన్నికలు అయిపోయినాక ఇచ్చిండు, ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత కూడా వచ్చి అప్పుడున్నటువంటి డీజీపీకి ఇచ్చిండు ఉత్తరం. అడవైన ఉత్తరాలు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంకి చేరుతలేవా? అప్పుడున్నటువంటి డీజీలు గారా చీఫ్ సెక్రటరీ గారిని పిలిచిర్రు, స్పెషల్ సెక్రటరీ గారిని పిలిచిర్రు. ప్రభుత్వం చెప్తే చేసినాం, ప్రభాకర్ రావుని పట్టుకొచ్చినాక అందరినీ పట్టుకొస్తాం. ఇంకెన్ని రోజులు జరుగుతారు మీరు? విచారణ పేరిట టైంపాస్ ఎన్ని రోజులు కావాలి సిట్కి, కాంగ్రెస్ పెద్దలకి? హైదరాబాద్ లోయర్ ట్యాంక్ బండ్ నుంచి ప్రారంభమైన కుమ్మర్ల బోనాల జాతరకు మంత్రి పొన్నం ప్రభాకర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మట్టి కుండల బోనాలకు ఘటానికి పూజలు చేసి బోనాలను తలపై మూసి జాతర ప్రారంభించారు. కుమ్మర్ల వృత్తి రక్షణ కోసం గుజరాత్ తరహా శిక్షణ ఇప్పించేందుకు ప్రభుత్వ పథకం రూపొందుతుందని తెలిపారు. సాంకేతికత పెరిగేలా యాంత్రీకరణతో నైపుణ్య శిక్షణ అందిస్తామని చెప్పారు. జూలై 24 వరకు ఆషాఢ బోనాలు జరుగుతాయని, రాష్ట్ర ప్రజలకు అమ్మవారి ఆశీస్సులు ఉండాలని ఆకాంక్షించారు. భారత్ చైనా మధ్య సరిహద్దు ఉద్రిక్తలను తగ్గించేందుకు 4 అంశాల ప్రణాళికను ప్రతిపాదించినట్లు భారత రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. చైనా పర్యటనలో భాగంగా షాంఘై సహకార సంస్థ సదస్సులో పాల్గొన్న ఆయన చైనా రక్షణ మంత్రి డాంగ్ జూన్తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా 2024 బలగాల ఉపసంహరణ, నిరంతర ఉద్రిక్త తగ్గింపు ప్రయత్నాలు, సరిహద్దుల గుర్తింపు లక్ష్యాలకు చర్యలు, ద్వైపాక్షిక విభేదాలను తొలగించే నిధుల వ్యవస్థ కొనసాగింపును సూచించారు. సమావేశం అనంతరం మానస సరోవరం యాత్రకు మార్గం స్పష్టమైందని ట్వీట్ చేశారు. సంబంధాలు సమస్యలు రాకుండా బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు పలువురు ప్రముఖులు చేరుకున్నారు. వీఐపీ బ్రేక్ సమయంలో శ్రీవారి ఆలయంలోకి ప్రవేశించి స్వామివారిని శ్రద్ధ భక్తులతో దర్శించారు. ఇక ఆలయ అధికారులు వారికి తీర్థ ప్రసాదాలు అందజేశారు. దర్శనం అనంతరం గర్భగుడి బయట కొద్దిసేపు మౌనంగా నిలబడి ప్రార్థనలు చేశారు. తిరుమలలో భక్తుల రద్దీ నేపథ్యంలో అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా శ్రీవారి సేవలో పాల్గొనడానికి అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. ఇప్పటివరకు బులెటిన్ అప్డేట్ చూస్తూనే ఉండండి జే న్యూస్.